హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ హారిక. సో, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక ప్రక్రియ అయితే చేపట్టింది. అదే కులగణన. దీనికి సంబంధించి రీసెంట్‌గా రాహుల్ గాంధీ మొత్తం దేశవ్యాప్తంగా కులగణన జరగాలి అని చెప్పేసి, ఇది ఒక ప్రతిష్టాత్మకమైంది అని చెప్పి అన్నారు. అయితే మన తెలంగాణలో నవంబర్ 6 తారీఖు నుంచి మొదలయ్యింది. ఇంకా జరుగుతూనే ఉంది. దాదాపు 3 వారాల పాటు ఇది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు చాలా విమర్శలు వచ్చాయి. అసలు దీంతో మా డీటెయిల్స్ అన్నీ వేరే వాళ్ళకి అప్పజెప్తారు అని జెప్పేసి, లేకపోతే డి మమ్మల్ని మా ఆస్తుల్ని లాక్కునే ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని జెప్పి, ఇంకా రకరకాలుగా విమర్శలు తీసుకుంటుంది ఈ కులగణన అనే ప్రక్రియ. అయితే ఇంటికి వచ్చిన ఎమ్యునరేటర్‌ని కూడా వాళ్ళపైన దాడి జేయడం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అండ్ దాదాపు అన్ని రకాలుగా విమర్శలైతే వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనం ప్రస్తుతం కొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే వాళ్ళేం చెప్తారు అండ్ దీని గురించి వాళ్ళ దృష్టిలో ఏముంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అండ్ ఏదేమైనా అంటే దీనివల్ల ఎలాంటి నష్టం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వాళ్ళ వాళ్ళ మాట కూడా విందాం. అండ్ ప్రజల మాట కూడా విందాం. అసలేం జరుగుతుంది అనేది. సార్ మీరేం చెప్తారు? ఈ కులగణన ఇప్పుడు అనవసరం తెలంగాణలో అంటున్నారు. మీరేమంటారు? అసలు కులగణన రావడం ద్వారా సమాజంలో పేద వర్గాలు, బలహీన వర్గాలు, ఎవరి స్థితిగతి ఎంత, సమాజంలో మనంగా ప్రభుత్వాలుగా మనం వాళ్ళకి ఏం చేయాలనేది ఒక ఆలోచన వస్తుంది. ఒక ప్రణాళిక కోసం రేపు సంక్షేమ పథకాలు కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, విద్య, వైద్యం, ఆర్థిక అసమానతల దాని మీద వాటి యొక్క అభివృద్ధి కోసం ఒక నమూనాగా కులగణనలు. కులగణన మీద రకరకాల ఒక దుష్ప్రచారం రకరకాల తప్ప దాని మీద ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే ఎప్పటికెప్పటికీ ఈ యొక్క కాలానికి అనుగుణంగా మారుతూనే ఉంటుంటాయి వాళ్ళ యొక్క స్థితిగతి, వాళ్ళ అవసరాలు ఇది. కాబట్టి ఇవాళ మనం గతంలో 5 ఏళ్లకు ఒకసారి చేసినటువంటి సందర్భాల్లో ఇవాళ కులగణన అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. చేయడం ద్వారా ఇవాళ బీసీలకు ప్రధానంగా ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. స్థానిక సంస్థల్లో 42% అసలు ఏ కులం ఎంత ఉంది ఏంది స్థానికంగా లెక్కించి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలనే ఒక ప్రధానమైన ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కులగణన చేసి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో అధికారం ఇవ్వాలనే ఆలోచన చేస్తూ ఉంటే ఒకవైపు ఏమో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు దీని మీద విషం కక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. అసలు ఎందుకు ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది అంటారు? అంటే ఏ పథకం తీసుకొచ్చినా అలాగే చేస్తున్నారు. మరి ఇప్పుడు కులగణన కూడా అంతే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు వస్తున్న ఆదరణను ఈ యొక్క ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ఒక్కసారి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గనక ఎస్టాబ్లిష్డ్ అయితే ఒక 10-15 ఏళ్ళు ఇంకా మా ఆటలు సాగవు. కాబట్టి మనం నిరంతరం ఏదో ఒకటి తప్పుడు ప్రాపగండ చేయాలి, తప్పుడు విష ప్రచారం చేసి ప్రజల్లో ఒక వ్యతిరేకతను పెంచాలనే ఒక భావనతోని బీఆర్ఎస్ బీజేపీలు చీకటి ఒప్పందాలు భాగంగానే వాళ్ళకు ఒక కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే ఎజెండాగానే పెట్టుకున్నారు. ఇవాళ ఫార్మా సంబంధించి ఇండస్ట్రియల్ ఏరియాని ఎక్కడైతే వికారాబాద్ ఏరియాలో ఒక మన కొడంగల్ ప్రాంతంలో జరుగుతుందో దాన్ని కానీ, మూసీ కానీ, లేకపోతే హైడ్రా కానీ, లేకపోతే ఇలా అనేక రంగాల్లో ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకాన్ని కూడా వ్యతిరేకించే పనులు పడు. అది ప్రజలకు ఎంత మేరకు ఉపయోగపడుతుందనేది ఆలోచన చేయకుండా గుడ్డిగా ఇవాళ ప్రతిపక్షాలు కాంగ్రెస్ని తిట్టడమే ఒక పనిగా పెట్టుకున్నారు. ఇవాళ మూసీ ప్రక్షాళన అనేది ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు స్వచ్ఛందంగా. మా ప్రక్షాళన చేయండి, ఈ కంపుతోని ఈ పొల్యూషన్తో మేము ఉండలేము అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ, విజ్ఞప్తిని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అంటే ఈ అన్ని కారణాల వల్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతున్నటువంటి సందర్భంలోనే అనేకమైనటువంటి పథకాలు కావచ్చు, అనేక పరిష్కారాలు కావచ్చు, అనేక మార్పు కావచ్చు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా 4 ఏళ్ల కాలంలో ఇంకా ఇంకా చేయాలనే ఆలోచన. ఒకవైపు నిరుద్యోగ నిర్మూలన దిశగా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఇవాళ 10 నెలల కాలంలోనే 50,000 ఉద్యోగాలు భర్తీ చేసి నిన్న ఇచ్చినటువంటి గ్రూప్ 4 రిజల్ట్లో 8,800 పైచిలుక ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చారు. అంటే రోజుకొకటి ఒక నిరుద్యోగ జాతరగా ఇవాళ విద్యా వైద్యంలో ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల్లో ఒక ఆత్మశౌర్యాన్ని, విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, చైతన్యాన్ని, వాళ్ళకు ఒక స్కిల్ని పెంచాలనే ఉద్దేశంతో ఒక మాక్ అసెంబ్లీ నిర్వహించి ముఖ్యమంత్రి గారి పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని అంటే సమాజం మీద ఉన్నటువంటి ఆలోచన మీద
యువతరం రేపు భవిష్యత్తుకు మీరే ఈ యొక్క భవిష్యత్తుకు పౌరులుగా వాళ్ళని గుర్తించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసి వాళ్ళ తెలంగాణ సమాజం అంతా ఆలకిస్తాము. అంటే గతంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఈ ఆలోచనలు రాలేదు? ఇవాళ పిల్లల్ని కలిసి ఆలోచనలు ఎందుకు రాలేదు? ఇవాళ నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని కూడా ప్రభుత్వం దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే పిల్లల్లో జ్ఞానాన్ని పెంచే విధంగా, ఇవాళ నాణ్యతను పెంచే విధంగా, ఇవాళ విద్యా వైద్యం మీద ప్రభుత్వం ఒక పెద్దపీట వేస్తూ ఉంది. కాబట్టి ఈ అన్నిటి మీద వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. గతంలో వాళ్ళు ఈ అన్నిటికీ దూరంగా ఉన్నారు కాబట్టే ప్రజలు వాళ్ళకు ఇవాళ ఓట్లు వేసి వ్యతిరేకంగా వాళ్ళకు తీర్పునిచ్చారు. కాబట్టి ఇవాళ ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతు కావచ్చు, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు, నిరుద్యోగుల మద్దతు, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడా కూడగడతా ఉంది రోజు రోజుకు. కాబట్టి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా ప్రభుత్వం నుంచి ఎవరు కాంగ్రెస్ పార్టీని వేరు చేయలేరు అనే విషయంగా ముందుకు సాగుతుంది. ఇంకా భవిష్యత్తులో రానున్న పథకాలు కూడా రాబోతా ఉన్నాయి. తెలంగాణ ప్రతిబింబించేలా, తెలంగాణ పౌరుడు ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండబోతా ఉందని కూడా మీకు కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనతో పాటు సత్యం శ్రీరంగం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ మీరేం చెప్తారు, ఈ కులగణన తెలంగాణలో అవసరం అంటారా? తెలంగాణ కాదమ్మా, దేశవ్యాప్తంగా కులగణన జరగాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ఇది. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు అనేక కులాలు, అనేక వర్గాలు అన్యాయం జరుగుతుంది, ఆ కులాలకు అభివృద్ధి ఫలాలు అందట్లేదు, అందరికీ న్యాయం జరగాలి, అభివృద్ధి అందరికీ పంచాలి అన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఆలోచన. రాహుల్ గాంధీ గారు అనేక పర్యాయాలు ఈ దేశంలో ఉన్నవాళ్ళు అవుతారు, లేని వాళ్ళు అవుతున్నారు. అనేక ఒక 6-7 కుటుంబాలతో ఈ మోడీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం చేస్తున్నాడు. కార్పొరేట్ కుటుంబాలే బాగుపడుతున్నాయి, సామాన్య ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందట్లేదు. కాబట్టి ఇంత పెద్ద 140 కోట్ల భారతదేశ ప్రజలకి అభివృద్ధి ఫలాలు సమానంగా అందాలి అంటే కులగణన జరగాలి. కులగణన జరగాలని చెప్పి అనేక సంవత్సరాల నుంచి అనేక కుల సంఘాలు, అనేక వెనకబడిన వర్గాలు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో కులగణన చేస్తున్నామని. అందుకని దేశవ్యాప్తంగా ఆదర్శవంతంగా రోల్ మోడల్గా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగబోతుంది. ఇది దేశానికి ఆదర్శంగా ఉండబోతుంది. కానీ ఇప్పుడు వెళ్ళిన ప్రభుత్వ ఎమ్యూనిడేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసలు వాళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. అసలు మీరు అనవసరంగా మా దగ్గరకు వస్తున్నారని చెప్పేసి గొడవ చేస్తున్నారు. ఈవెన్ కొంతమంది అయితే దాడి చేస్తున్నారు, మీరు మా ఇంటికి రాకండి, మేము ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వమని చెప్పేసి. అసలు అనవసరమైన డీటెయిల్స్ అడుగుతున్నారు మమ్మల్ని అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. దీనికి ఇప్పుడు వాస్తవం ఏంటంటే అమ్మా, మేము అన్ని కుటుంబంలో అన్ని సమగ్ర సర్వే కావాలని చెప్పి గతంలో 2015లో కేసీఆర్ కుటుంబ సమగ్ర సర్వే అని చేసి ఆ సర్వే ఫలితాలు బయటపెట్టాల. కానీ ఈసారి ప్రభుత్వం నీకు ఇష్టం ఉంటే కొన్ని చెప్పకపోవచ్చు, కానీ అధికారులని వ్యతిరేకించి అధికారుల మీద దాడులు చేసి అధికారులకి నీకు ఉన్న సమాచారం చెప్పండి, మీ కుటుంబ వివరాలు చెప్పండి, మీ ఆస్తులు చెప్పవద్దు, అందులో చెప్పాలని బలవంతం ఏం లేదమ్మా. క్లియర్గా 57 ప్రశ్నాపత్రాలు ఉన్నాయి. ఆ 57 ప్రశ్నాపత్రాల్లో నీకు ఇష్టం ఉన్న ప్రశ్నకి ఎస్ అని చెప్పు, లేకపోతే నో అని చెప్పొచ్చు, ఇది నేను చెప్పను అని చెప్పొచ్చు, నష్టం లేదు. కానీ దీనివల్ల వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ ఆర్థికంగా మనం ఏ విధంగా ఆదుకోవచ్చు, ప్రభుత్వ పథకాలు ఎన్ని వాళ్ళకి చేరుతున్నాయి, ఎన్ని వాళ్ళు చేరట్లేదు, ఇంకా ఏమన్నా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటే ఇంకా ఆ కుటుంబాలు బాగుపడతాయా అని ఎట్టడుగు వర్గాల వారికి, వెనుకబడిన వర్గాల వారికి చాలా ఉపయోగకరమైనది. రెండోది, ఈ యొక్క సర్వే రాజకీయంగా, నిరుద్యోగంగా, రేపొద్దున రాజకీయంగా అన్ని రకాలుగా, ఆర్థికంగా, సంక్షేమంగా అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈ సర్వే ఉండబోతుంది. ఇంకోటి కూడా చెప్తున్నాం, బీసీ సంఘాల వారికి, ప్రజలకి కేటీఆర్ అనే ఒక సన్నాసి ప్రజలను రెచ్చగొట్టి మీరు ఇవ్వద్దు, మీరు చేయొద్దు అని చెప్తున్నాడు. గతంలో సమగ్ర సర్వే చేసినప్పుడు వాళ్ళు 1,00,000 మంది కంటే ఎక్కువ జనాభా లేదు కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ సామాజిక వర్గం. ఈరోజు తెలంగాణలో వెనుకబడిన వర్గాల వారికి న్యాయం జరుగుతుంది, వెనుకబడిన వర్గాల వారికి నిజాలు తెలుస్తాయి, ఈ 10 సంవత్సరాలు మేము చేసిన మోసాలు తెలుస్తాయి అని కేటీఆర్ ఒక దుర్మార్గమైన ఆలోచనతో ప్రజలను రెచ్చగొట్టి ఆ క్వశ్చన్ ఎందుకు, ఈ క్వశ్చన్ ఎందుకు అని చెప్పి రెచ్చగొట్టి అడ్డుకోమంటున్నారు. బీసీ సంఘాలను గమనించాలి, బీసీలందరూ గమనించాలి. ఈ యొక్క దుర్మార్గమైన ఆలోచన విధాన్ని మనం వ్యతిరేకిద్దాము. ప్రజలందరూ ఈ కులగణనకి సహకరించండి. ఈ కులగణన వల్ల
భారతదేశంలోనే ఒక ఆదర్శంగా తెలంగాణ ఉండబోతుంది. మనం తీసుకున్న నిర్ణయం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఒక రోల్ మోడల్గా ఉండబోతుంది. దీనివల్ల ఏ నష్టము జరగదు. మీ ఆస్తులు వారు గుర్తుపెట్టుకోండి, ఎవరి ఆస్తి కూడా సంతకం పెట్టకుండా ఎవరు తీసుకోరు. మీరు మనతో చదువుకున్న వ్యక్తులము, మనం ఒక తెలివిగా ఆలోచించాలి. మీ భూమి నీ భార్య పేరు మీద ఉండే భర్త తీసుకోడు, భర్త పేరు మీద ఉండే కొడుకు తీసుకోవడం రైట్ లేదు. కొడుకు భర్త తండ్రి తదనంతరం మాత్రమే కొడుక్కి, తల్లి తదనంతరం మాత్రమే కొడుక్కి ఆస్తి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మీ ఆస్తి చెప్తే మేమేందుకు తీసుకుంటాం? కాకపోతే నీకు ఇంత వ్యవసాయ భూమి ఉంది, నీకు ఇన్ని గేదెలు ఉన్నాయి, నీకు ఇన్ని మేకలు ఉన్నాయి, నీకు ఫ్రిడ్జ్ ఉంది, ఇది ఉందంటే విద్యుత్ ఇంత వాడుకుంటారు, వీళ్ళు ఆర్థికంగా ఇంత బలంగా ఉన్నారు, వీళ్ళకి పాడి పంటలు ఉన్నాయి, వీళ్ళకి ఇది లేవు, వీళ్ళకి ఇది కావాలి అని ఒక సమగ్ర సర్వే. దీనివల్ల లాభమే కానీ నష్టం లేదు. అభివృద్ధి ఫలాలు ఇంకా స్పష్టంగా భిన్న వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి, వెనుకబడిన కుటుంబాలకి అందే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయడం కోసం ఇది. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అప్పులు పాలు చేసిన ఈ కేడి, ఆ మోడీ, వీళ్ళిద్దరు కూడా ఈ గులగన్నకు వ్యతిరేకం. మేము బీజేపీ పార్టీని, మోడీని డిమాండ్ చేస్తున్నాము. రేపు 2021లో జనాభా గణన జరగలేదు, రేపు జరగబోయే 2026లో జరగబోయే జనాభా లెక్కల్లో కులగణన కూడా చేయండి. వెనుకబడిన వర్గాలకి వారికి ఇచ్చి న్యాయంగా, రాజ్యాంగబద్ధంగా వారికి వచ్చే హక్కులు, వారికి రావాల్సిన సౌకర్యాలు, వాళ్ళకి రావాల్సిన అభివృద్ధి ఫలాలు, వారికి రావాల్సిన ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి గారు, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు, వారి వారి ఆలోచన ప్రకారం ఇది జరుగుతుంది. దీని వలన 100 కోట్ల మందికి, 140 కోట్ల మందికి ప్రయోజనమే కానీ నష్టం లేదు. కేటీఆర్ చేసే ఆరోపణలు కానీ, కేటీఆర్ బీజేపీ చేసే కులం వల్ల అనేక ఇబ్బందులు జరుగుతాయని చేసే ఆరోపణలు కానీ, ఇవన్నీ కూడా చాలా సత్యదూరం. ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. ప్రజలు గమనించండి. మీ కుటుంబ వివరాలు తెలియజేసినందువల్ల ఎటువంటి నష్టం జరగదు మీ కుటుంబానికి, మీ ఆస్తులు ఏమి జరగవు. కాబట్టి మళ్ళీ విజ్ఞప్తి చేస్తాం, తెలంగాణ ప్రజలు మనం దేశానికి ఆదర్శంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు ఎందుకు ఏ పథకం తీసుకొచ్చిన కాంగ్రెస్ దాన్ని అంటే వ్యతిరేకిస్తున్నది అంటారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంగా, బీఆర్ఎస్ కానీ ఇంకా మిగతా పార్టీలు కానీ? మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ 11 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం, మేము ప్రతి అభివృద్ధి ఫలాల్లో అందరినీ భాగస్వాములు చేస్తున్నాం, ప్రజల్ని భాగస్వాములు చేస్తున్నాం. ఏ రోజైతే కేటీఆర్ లక్షల కోట్లు అప్పు చేశారు కేసీఆర్ ప్రభుత్వం, ఈ 10 సంవత్సరాల్లో అవినీతి కంపు కొట్టింది. అవినీతి మూలాల నుంచి తీస్తున్నాము. ఈరోజు హైడ్రా కావచ్చు, మూసీ ప్రక్షాళన కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ మన స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఏదున్నా సరే, ఇప్పుడు మళ్ళీ యంగ్ ఇండియా పాఠశాలలు కావచ్చు, సమీకృత విద్యా పాఠశాలలు కావచ్చు, మేము ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి, దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఈ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాడు. కేసీఆర్ హయాంలో అనేక పాఠశాలలు మూసేశారు. ఉపాధ్యాయులు నియామకాలు లేవు, ఉపాధ్యాయులకు ప్రమోషన్ లేవు, ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్స్ లేవు. అవన్నీ కూడా ప్రక్షాళన చేసి ఇవన్నీ ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్, నియామకాలు, ప్రమోషన్స్ ఇచ్చి విద్యార్థుల్ని ప్రైవేటు పాఠశాలల కంటే మంచిగా, అత్యంత వెనుకబడిన కులాల విద్యార్థులు, అత్యంత వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు వారి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవన్నీ చూసి కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారు. ప్రతి పథకం మీరు గుర్తుపెట్టుకుని, ప్రతి పథకం కూడా మేము నిదానంగా అమలు చేస్తున్నాము, ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తున్నాము. ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో 18,000 కోట్ల రూపాయలు 22 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా దేశంలోని ఎవరు చర్య తీసుకోలేకపోయారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి, రాష్ట్రం అప్పులు కుప్పైన, రాష్ట్రం జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నా మేము తెచ్చి కింద మీద పడి వాళ్ళు చేసాము. మేము ఇచ్చిన మాట ఏది తప్పట్లేదు. ఇచ్చిన మాట ప్రతిదీ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకుంటాడు, అవి సాధిస్తాడు. కంపల్సరీ చెప్తున్నాం, ప్రజలు గమనించండి. ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని బయటతీస్తామని, కేసీఆర్ జైలుకు పోతారని చెప్పి నిన్ను చూశారు. లగచర్ల ఘటనలో అధికారుల మీద దాడి చేయమని రెచ్చగొట్టి ఈ ప్రాంతంలో భూమి లేని ప్రజల్ని, భూమి లేని రైతుల్ని అక్కడ పంపించి కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం చేశాడు. ఇంత దుర్మార్గం చర్య చేసే కేటీఆర్, నీకైతే హెచ్చరిస్తున్నాం, నీ యొక్క విషయాన్ని ఈ ప్రజల మీద కక్కొద్దు. రైతులు మీకు ఓట్లేదని రైతుల మీద పగబట్టొద్దు, విద్యార్థులు మీకు ఓట్లే విద్యార్థుల మీద పగబట్టొద్దు. నీ జీవితంలో, మీ 10 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు ఒక నోటిఫికేషన్ లేకపోయావు, ఏ రోజు విజయవంతంగా ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ చేయలేకపోయావు,
ఏ రోజు విజయవంతంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ చేయలేకపోయావు, అనేక మంది విద్యార్థులు బలి తీసుకున్నావు. అన్నీ మేము ఈరోజు సక్రమంగా చేస్తున్నాము. గురువు నీ ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, ఈ శాంతి భద్రతలు కావచ్చు, అన్నీ కూడా మేము సమర్థవంతంగా నిర్వహిస్తుంటే ఓర్చుకోలేక శాంతి భద్రతలో విఫలమైంది, ఇంటెలిజెన్స్ విఫలమైంది, ప్రభుత్వం విఫలమైంది, పథకాల్లో విఫలమైందని నీ ఛానల్ ద్వారా ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నావు. ప్రజలు నీ మాటలు నమ్మరు, నువ్వు మభ్య పెడతానే మభ్య పట్టరు. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తాం, కేటీఆర్ సిగ్గుమాల మాటలు, కేటీఆర్ మాట్లాడే లుచ్చా మాటలు, కేటీఆర్ మాట్లాడే విషయం ప్రజల మీద పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తల మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేం చెప్తారు కులగణన గురించి చెప్పాలి అంటే? కులగణన అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తీసుకుంటుందో ఇది మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఒక రాజ్యం పరిపాలన చేయాలనుకున్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ వసతులు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఏందనేది ఫస్ట్ రాజ్యానికి తెలియదు. అంటే రాజ్యం అంటే ఏంది, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలిగిన వర్గాలు ఒక్కొక్క కులంలో ఒక్కొక్క శాఖలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ రిక్రూట్మెంట్ ఏంది, ఇప్పుడు ఎస్సీలు అయితేంది, ఎస్టీలు అయితేంది, బీసీలు అయితేంది, అదేవిధంగా ఓసీలు అయితేంది, ఈ సామాజిక వర్గంలో ఉపకులాలకు అన్నిటికీ కూడా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అనేది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు సరిగ్గా. ఇప్పుడు ఎస్టీలో తీసుకుంటే 32 ఉపకులాలు ఉన్నాయి, అదే ఎస్సీలలో, అదే బీసీలలో, ఇలా ప్రతి ఒక్క కులంలో కూడా ఈ సబ్ క్యాస్టెస్ ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలే కావచ్చు, పాలసీసే కావచ్చు, ఎడ్యుకేషనే కావచ్చు, రాజకీయ లబ్ధి కావచ్చు, లేదంటే ఎంపవర్మెంటే కావచ్చు, ఇలా ప్రతి అంశాలలో కూడా ప్రతి ఒక్క సామాన్య కుటుంబానికి, ప్రతి ఒక్క అట్టడుగు కుటుంబానికి చేరవేయాలంటే ఫస్ట్ ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులగణన చేపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఇంప్లిమెంటేషన్కి ఒక జనాభా పట్టిక అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. అందుకోసం ఈ కులగణన అనేది తీసుకున్నారు. అయితే ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా అంటే వ్యతిరేకిస్తున్నారు, స్వాగతించట్లేదు కులగణని అని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వస్తున్నాయి. అంటే మీరు స్వాగతిస్తున్నారా దీన్ని? మీరు వ్యతిరేకిస్తున్నాను అనేది ఎక్కడో ఇద్దరు ముగ్గురు తీసుకొని మనం మొత్తం రాష్ట్రం మొత్తం వ్యతిరేకిస్తున్నది. ఆ ఒక్కరిద్దరు కూడా రాష్ట్రంలో అసలు కులగణన అంటే ఏందో వాళ్ళకి తెలియక దాన్ని వ్యతిరేకింది. ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారి, ఒక స్కూల్ టీచరు ఇంటికి వచ్చి, అమ్మ నీ కుటుంబ నేపథ్యం ఏంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులు ఏంది, నీ కులం ఏంటి, నీ ఆర్థిక స్థితిగతులు ఏంది, నీ కుటుంబంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి, నీ కుటుంబంలో ఎంతమందికి రాజకీయ అవకాశాలు వచ్చినాయి, నీ కుటుంబంలో ఆర్థికంగా ఎంతమంది మెరుగుపడరు అనే క్వశ్చన్స్ చేసినప్పుడు వాళ్ళకి తెలియని ఒక భయంతో అసలు ఇది ఏంది అంటే కుటుంబ సర్వే అంటే ఏంది, కులగణన సర్వే అంటే ఏంది వాళ్ళకి తెలియక వాళ్ళు వ్యతిరేకించిన సందర్భాలు అక్కడక్కడ మనం చూసినాం తప్పించి దీనికి ప్రభుత్వానికి వ్యతిరేకమో లేకపోతే కులగణనకు వ్యతిరేకం అనేది ఎక్కడ కూడా లేదు. ఇది ఖచ్చితంగా కులగణన అనేది చేపడుతుంది. ఈ కులగణన ద్వారా అట్టడుగు వర్గాలకి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చేకూర్చి ఆలోచన కాబట్టి ఈ కులగణన మనం స్వాగతించాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇప్పుడు మనతో పాటు మాట్లాడిన నేత ఏం మాట్లాడారు అంటే ఖచ్చితంగా దీనివల్ల ఉపయోగమే ఉంది కానీ నష్టం ఏం లేదు, ఆస్తుని లాక్కునే ప్రక్రియ ఏం జరగదు. జస్ట్ మీ డీటెయిల్స్ చెప్తే ఏంటంటే ఎవరికి ఎంత ఆస్తుంది, ఎవరు బిలో మధ్యతరగతి ఉన్నారు, బిలో పావర్టీ ఉన్నారు అని చెప్పేసి తెలుసుకొని వాళ్లకు అన్ని పథకాలు అందేలా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి గురించి కావాలనే ఒక స్ప్రెడ్ చేస్తున్నారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. దీనివల్ల ఎవరికి నష్టం అయితే లేదు, ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ, ఇదంతా దేశవ్యాప్తంగా దేశంలోనే తెలంగాణని నెంబర్ 1గా నిలబెట్టే ప్రయత్నమే ఈ కులగణన. దీనివల్ల ఎవరికి నష్టం అయితే లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి చూద్దాం ఈ కులగణన తర్వాత ఏం జరుగుతుంది అనేది. ఇంకొక వారం రోజులైతే కులగణన కంప్లీట్ అవుతుంది. తర్వాత ఎవరికి ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనేది ఖచ్చితంగా చూడాల్సిందే.